JNTH R22 బీటెక్ సిఎస్సి ప్లేలిస్ట్ క్రియేట్ అయింది. అంటే సబ్ గ్రూపులకు కూడా కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేని వాటిని సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం కొంచెం టైం తీసుకొని. ఈ రోజు వచ్చేసరికి సిఎస్సి దాంట్లో ఆఖరి సబ్జెక్టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇది కూడా కామన్ ఉంది చాలా వరకు. సో ఇందులో కొన్ని కీవర్డ్స్ చెప్తాను క్వశ్చన్ పేపర్లో ఎలా ఉంటుంది, ఎందుకంటే మీరు అందరూ కూడా ఆల్ ఇన్ వన్ చదువుతున్నారని నాకు అర్థమైపోయింది. సో దాంట్లో ఈ మోడల్లో ఉండే చదువుకుంటే మీకు పాస్ అవటం పక్కన పెడితే ఎక్కువ మార్కులు రావడానికి కూడా చాలా ఛాన్సులు ఉన్నాయండి. ఇక డిలే చేయకుండా వినండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేస్తూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ 22 బీటెక్ సిఎస్సి R22 వాళ్ళది JNTH. ఇక ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో 5 యూనిట్స్ ఉన్నాయి కదా. ముందు నేను ఇప్పుడు ఈ 5 యూనిట్లలో కూడా ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఎలా ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్లో స్టార్టింగ్ క్వశ్చన్లో కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ కీవర్డు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆల్ ఇన్ వన్లో అలాంటివి కనుకుంటే చదివేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 ఉందండి. యూనిట్ 1లో ఎక్స్ప్లెయిన్ ది చేంజింగ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకోండి, అదొక క్వశ్చన్. ఓకేనా? లేకపోతే ఎక్స్ప్లెయిన్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్, సో అదనుకోండి. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఎజైల్ మెథడాలజీ. సో ఇలా ఏ యూనిట్లో అయినా కానీ ఎక్స్ప్లెయిన్ మీద ఉన్న కీవర్డ్ మీతో వచ్చే అన్నీ కూడా చదివేసేయండి క్వశ్చన్స్ వాళ్ళ వల్ల. ఆ తర్వాత వచ్చేసరికి గివ్. సో గివ్తో స్టార్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు ఏంటంటే గివ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎవాల్వింగ్ రోల్ అని చెప్పేసి ఒక పిరమిడ్ డయాగ్రామ్ ఉంటుంది కదా. సో అలా వాటి మీద ఓవర్ వ్యూ అని చెప్పేసి అడుగుతారు. నీడ్, గివ్. సో ఆ కీవర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఏదైనా ఉంటే చదవండి. సో పర్లేదు, దీని మీద కూడా కొంచెం ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే డిస్కస్. సో డిస్కస్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 3లో వచ్చేసరికి డిస్కస్ బేసిక్ స్ట్రక్చరల్ మోడలింగ్ అని చెప్పేసి ఉంటుంది అనుకోండి. లేకపోతే డిస్కస్ వైట్ బాక్స్ టెస్టింగ్ యూనిట్ 4లో టెస్టింగ్ స్ట్రాటజీస్లో బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో ఈ కీవర్డ్స్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకి మాత్రమే, ఇవి మారిపోతాయి సబ్జెక్ట్కి. సో దీని మీద వచ్చే క్వశ్చన్స్, స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. అయితే ఆ తర్వాత ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్ డిస్క్రైబ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 5 ఉంది, అందులో డిస్క్రైబ్ రిస్క్ రిఫైన్మెంట్, లేకపోతే డిస్క్రైబ్ రిస్క్ ఐడెంటిఫికేషన్. లేకపోతే యూనిట్ 2లో డిస్క్రైబ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎలిసిటేషన్ అండ్ అనాలిసిస్. సో ఇలా అడిగేదానికి ఉంటుంది చాలా చోట్ల. ఎక్స్ప్లెయిన్ ఒకటి, డిస్క్రైబ్తో స్టార్ట్ అయ్యే కీవర్డ్తో వచ్చే క్వశ్చన్స్ మీద ఎక్కువ ఇస్తున్నారండి. ఇక తర్వాత రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రైట్ ది సాఫ్ట్వేర్ రిస్క్, యూనిట్ 5లో సాఫ్ట్వేర్ రిస్క్స్ దట్ అక్కర్ ఇన్ సాఫ్ట్వేర్ అని అడగచ్చు. లేకపోతే రైట్ ది క్వాలిటీ కాన్సెప్ట్స్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్స్ అలా అడగవచ్చు రైట్తో స్టార్ట్ అయ్యే కీవర్డ్తో. ఇక తర్వాత ఇల్లస్ట్రేట్. సో ఇల్లస్ట్రేట్ అన్నది, ఇల్లస్ట్రేట్ అని స్టార్ట్ అయ్యే కీవర్డ్తో వచ్చేసరికి ఇల్లస్ట్రేట్ డిజైన్ ప్రాసెస్ అండ్ డిజైన్ క్వాలిటీ అని అడగచ్చు. యూనిట్ 3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇల్లస్ట్రేట్ క్లాస్ డయాగ్రామ్స్ అని చెప్పేసి ఏబీసీలు కూడా ఇవ్వచ్చండి, ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇల్లస్ట్రేట్ వాటర్ ఫాల్ మోడల్. సో ఇవి చదువుకుంటే ఫస్ట్ మొత్తం ఎన్ని ఆర్డర్లో చెప్తాను, ఎక్కువ రిపీట్ అయ్యే నుంచి తక్కువ రిపీట్ అయ్యేవాడు. ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ కీవర్డు, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్క్రైబ్ కీవర్డు, తర్వాత వచ్చేసరికి గివ్, ఆ తర్వాత డిస్కస్, ఆ తర్వాత రైట్, ఆ తర్వాత ఇల్లస్ట్రేట్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇవి మాత్రం బాగా రోల్ ప్లే చేస్తాయండి ఎగ్జామ్లో. సో దీనికి మాత్రమే ఇవి మీరు ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ఇది ఫాలో అవ్వండి.